అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి పేరు శ్రీలక్ష్మి. ఒకప్పుడు ఐఏఎస్ టాపర్గా తెలుగు రాష్ట్రాల్లో వెలిగొందినటువంటి మహిళ ఈవిడ. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాణిలా బతికారు. అయితే ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం రీత్యా ఆ వివాదాల్లో ఇరుక్కున్నారు. 2006 నుంచి 2008 మధ్య ఓబురాపురం మైన్స్, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా ఓబురాపురం మైన్స్, ఓఎంసీ అంటారు. ఆ ఓబురాపురం మైన్స్ని గాడు జనార్దన్ రెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి అప్పగించినందుకు గాను, నిజానికి అంతకుముందు ఉన్న వాళ్ళని తప్పించి నిబంధనలు మార్చి గనుల శాఖ అదనపు కార్యదర్శిగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఐఏఎస్ హోదాలో పనిచేసిన ఈవిడకున్న అధికారాలతోటి నిబంధనలని గాడి జనార్దన్ రెడ్డికి అనుగుణంగా, వాళ్ళ కంపెనీలకు అనుగుణంగా మార్చి ఓబురాపురం మైన్స్ని వాళ్ళకి కట్టబెట్టడం మీద 2011లో కేసు నమోదైంది. 2011లో నమోదైన కేసులో అప్పట్లో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు. తర్వాత అనారోగ్య కారణాలతో 2012లో బెయిల్ మీద బయటకు వచ్చారు ఈవిడ. అప్పటి నుంచి ఈవిడ ఆ కేసుని ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో కానీ, తర్వాత గాడి జనార్దన్ రెడ్డి గారి కేసుల్లో కానీ అప్పట్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెద్ద ఎత్తున పడాయి కోర్టుల్లో. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు, అంటే డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఈ కేసు రాజకీయ కక్ష సాధింపులతో పెట్టిన కేసు, మాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసు నిజమే కావచ్చు, అక్రమాస్తులు నిజమే కావచ్చు, కానీ దీనికి మాకు సంబంధం లేదు, అంటే నేరం జరిగింది, నేరానికి మాకు సంబంధం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అక్రమాస్తులు వచ్చుండొచ్చు, అక్రమాస్తులకి నాకు సంబంధం లేదు, ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నేను కాదు, మా నాన్న. మంత్రులు క్యాబినెట్ ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఆయన క్యాబినెట్ బాధ్యత వహించాలి తప్ప ఏ పదవి లేని నేనట్టు బాధ్యత వహిస్తాను? వాళ్ళ వల్ల నాకు ఆస్తులు వచ్చుండొచ్చు, కానీ వాళ్ళ వల్ల వాళ్ళు తప్పు చేశారు, అంటే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేశారు, అంటే మా నాన్నగారు తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. ఆయన పేరు చేర్చుకోండి, ఆయన పేరు ఎట్లా లేడు కదా, రాజశేఖర రెడ్డి గారు లేరు కదా, ఆయన పేరుని షార్ట్షీట్లో చేసుకోండి, దోషిగా తేల్చుకోండి, నా సంబంధం లేదు, కానీ నన్ను మాత్రం వదిలేయండి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన డిశ్చార్జ్ పిటిషన్ ఉద్దేశం అది. ఇప్పుడు ఇక్కడ శ్రీలక్ష్మి గారు కూడా అది ఓబురాపురం మైన్స్ గాడి జనార్దన్ రెడ్డి గారు దక్కటం అన్యాయమే కావచ్చు, దుర్మార్గమే కావచ్చు, మోసమే కావచ్చు, కానీ దానికి నాకు సంబంధం లేదు అని ఏమో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంది. ఈ శ్రీలక్ష్మి గారు వేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ని ఆ రోజుల్లో, అంటే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి హైదరాబాద్లోని ఈ కేసులు ఉన్నాయి. హైదరాబాద్లో సిబిఐ కోర్టు ఆ రోజుల్లో ఏమో వేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేసింది, కుదరదు, నువ్వు కూడా నిందితురారువే అని చెప్పేసి ఆ రోజు సిబిఐ కోర్టు చెప్పింది. సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద హైకోర్టును అప్రోచ్ అయింది శ్రీలక్ష్మి గారు. తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అయింది. తెలంగాణ హైకోర్టు ఈమెకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఈమె వేసుకున్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్ ఓకే చేసింది. ఈమెకి ఆ కేసుకి సంబంధం లేదు, ఆ కేసు నుంచి, ఆ ఛార్జ్షీట్ నుంచి ఏమైనా తప్పించండి అని చెప్పేసి సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుని విచారించింది సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు సిబిఐ మాజీ జేడీగా ఉన్నారు ఆయన. ఆ లక్ష్మీనారాయణ గారు ఈ కేసుని ఓఎంసీ కేసుని వాదించారు, అని విచారించారు. ఆ కేసులో ఏమని తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు డిశ్చార్జ్ చేశారు, అంటే ఈ కేసు నుంచి ఏమైనా తప్పించేశారు. తర్వాత మొన్న ఆ కేసు తేలింది, వెరీ రీసెంట్గా ఆ కేసులో గాడి జనార్దన్ రెడ్డితో పాటు 7గురికి శిక్షలు పడ్డాయి. లైఫ్ టైం జైలు అట్లా రకరకాలుగా శిక్షలు పడ్డాయి, సంవత్సరాల పాటు జైలు పడ్డాయి. కాదు శ్రీలక్ష్మి గారు మాత్రం ఆ కేసులో లేరు. అయితే ఇప్పుడు నిజానికి ఆ రోజు హైకోర్టు ఇచ్చిన పిటిషన్ని, అంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది సిబిఐ. ఈమె పాత్ర కూడా ఉంది, ఈమె కూడా నిందితురారే, ఈమెకు సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మా వాదనలు వినకుండా తెలంగాణ హైకోర్టు ఈమెకు అనుకూలంగా తీర్పిచ్చింది అని సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు అలా ఎలా ఇస్తారు, వన్ సైడ్గా విని? సిబిఐ వాదనలు కూడా వినాలి కదా. సిబిఐ వాదనలు విని మరొకసారి తీర్పు ఇవ్వండి, 3 నెలలలోపు ఈ కేసుని ఏదో ఒకటి చెప్పండి అని సుప్రీంకోర్టు మళ్ళా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంటే ఆ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది, సిబిఐ వాదనలు కూడా విని ఏమైనా డిశ్చార్జ్ చేయాలా వద్దా డెసిషన్ తీసుకోండి అని.
సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల తెలంగాణ హైకోర్టు మళ్ళీ వాదనలు విన్నది. శ్రీలక్ష్మి గారి తరపు వాదనలు విన్నది, సిబిఐ తరపు వాదనలు విన్నది. ఈ 3 నెలల తర్వాత ఇవాళ తెలంగాణ హైకోర్టు ఈమె గతంలో వేసుకున్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్ సస్పెండ్ చేసింది. గతంలో ఓకే చేసిన కోర్టే ఇవాళ సస్పెండ్ చేసింది. అంటే ఇప్పుడు మళ్ళా ఏమో ఓఎంసీ కేసును ఎదుర్కోవాలి. ఇప్పటికే ఓఎంసీ కేసులో శిక్షలు కూడా పడ్డాయి చాలామందికి. ఈమె ఒక్కడే మిస్ అయింది. ఇప్పుడు ఈమె కూడా మన నిందితురాలి లిస్టులో ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ శిక్షలు పడ్డాయి కాబట్టి ఆ కేసులో సాక్ష్యాధారాలు చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి, కోర్టు కూడా ఒప్పుకుంది కాబట్టి, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు శిక్షలు వేసింది కాబట్టి, ఇప్పుడు ఈమెను కూడా శిక్ష పడే అవకాశం కనపడతా ఉంది. ఈమె కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. నిజానికి గతంలో బెయిల్ మీద 2012లో బయటకు వచ్చిన తర్వాత చానాళ్ళు అనారోగ్యానాలతోనో రకరకాలుగా విధులకు పెద్దగా దూరంగానే ఉంటూ వస్తున్నారేమో. పెద్దగా నోటెడ్ పోస్టులు ఎక్కడా లేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఈమెని పిలిపించుకొని ఆంధ్రప్రదేశ్లో కీలకమైన శాఖలు మళ్ళీ ఈమె చేతిలో పెట్టారు. ఇప్పుడు ఈమెడ శాశ్వతంగా జైలు జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితిలోకి వెళ్తూ ఉన్నారు. ఓఎంసీ కేసులో ఇప్పటికే ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులంతా, ఓఎంసీలో పనిచేసినటువంటి మనుషులంతా కూడా పనిష్మెంట్కి గురయ్యారు, జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఆ జైలు శిక్షకు సంబంధించినటువంటి కేసులో నిందితురాలిగా ఇప్పుడు శ్రీలక్ష్మి గారి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు శ్రీలక్ష్మి గారి మీద నిందలు మోపుతూ మళ్ళా సిబిఐ కోర్టు, తెలంగాణ సిబిఐ కోర్టు, హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు మళ్ళా వాదనలు వినబోతూ ఉంది. ఆల్రెడీ వాదనలు వినుంది కాబట్టి, ఈ కేసులో తీర్పు వచ్చింది కాబట్టి ఈసారి తొందరగానే ఈ కేసు తేలే అవకాశం ఉంటుంది. ఆ తేలితే ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి, అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆ రోజు ప్రభుత్వంలో వాళ్ళ నిర్ణయాల వల్ల బలైనటువంటి ఐఏఎస్ల్లో టాపర్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు కూడా ఒక్కరిగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబంతో క్లోజ్నెస్ మెయింటైన్ చేసినందుకు, వాళ్ళు చెప్పినట్టు విన్నందుకు, ఓబురాపురం మైన్స్ గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చినందుకు, మొత్తంగా ఏమైతే ఒక వెలుగు వెలగాల్సి, ఒక మహారాణిలా ఉండాల్సి, ఒక ఐఏఎస్ టాపర్గా మెలిసినటువంటి ఒక ఆఫీసరు అవినీతి కేసుల్లో ఇరకబై ఇవాళ జీవితం జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితులు పడిందా అనేటువంటి సంశయం చాలామందిలో వస్తూ ఉంది. ఎందుకంటే ఐఏఎస్ సాధించటం అంటే, టాపర్గా నిలవటం అంటే అదొక తపస్సు. ఆ తపస్సు చేసి ఆ తపస్సులో పాస్ అయింది. కానీ అవినీతి కేసుల్లో ఇరుక్కోవటం వల్ల జీవితం జైలు పాలైంది. సో ఇది శ్రీలక్ష్మి గారు మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. థ్యాంక్ యూ.